వావ్, బ్యూటిఫుల్ వ్యూ. నీకు భలే వ్యూ ఉందిరా షిరా. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మోహనమదిలో. ఇలా రూమ్లో నుంచి కర్టన్ తీయగానే బయట వ్యూ చూసారా? అసలు ఎంత బాగుందో. అసలు ఏదో టీవీ ముందర కూర్చుని చూస్తున్నట్టు ఉందండి వ్యూ. ఏదో వేరే ప్రపంచంలో అడుగుపెట్టినట్టుంది. రండి, మిమ్మల్ని కూడా ఒక 10 నిమిషాలు ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాము. ప్రతి వీడియోకి మన వ్యూవర్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి, ఒకసారి మీ ఫామ్కి రావచ్చా, విజిట్ చేయొచ్చా, అలౌ చేస్తారా అని. వాళ్ళు అడిగిన ప్రతిసారి కొద్దిగా ఇబ్బంది పడుతూనే ప్రైవసీ దృష్ట్యా అలౌ చేయట్లేదండి అని చెప్తున్నాము. అయితే ఇప్పుడు ఒక 3 వ్యూవర్స్ని సెలెక్ట్ చేసి ఫామ్కి ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాము. ఈ వీడియోతో మొదలుకొని తరువాత వచ్చే 2 వీడియోస్లో కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం జరుగుతుంది. ప్రతి వీడియోలో అన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్పిన వ్యూవర్ డీటెయిల్స్ తీసుకుని కాంటాక్ట్ చేయటం జరుగుతుంది. వీడియో మొత్తం పూర్తిగా చూసి కమెంట్స్లో మీ ఆన్సర్స్ అన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైతే అందరికన్నా ఫస్ట్ అన్ని ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్తారో వారిని సెలెక్ట్ చేయటం జరుగుతుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, రండి ఆట మొదలెడదాం. ఇక్కడ అషీరా కట్ చేస్తున్న పువ్వు ఏంటో గెస్ చేయండి. పడిపోయిందా? దులుపు. ఏంటో ఏం పువ్వు అనుకుంటున్నావు? బాగుందిరా, ఇలానే రా ఇంటికి. చూడేం పువ్వు. క్లిప్ తీసి. అయ్యో, తల్లో పెట్టుకోకూడదు కదా, అదేమని పెట్టావా? శైలు ఎలాగో ఈ పువ్వుని గెస్ చేయలేకపోయింది. మీరన్నా ఇది ఏం పువ్వో గెస్ చేయగలుగుతారా? 3వ ప్రశ్న. ఈ వీడియో స్టార్టింగ్లో అషీరా తలదూకుంటూ విండో బయట ఉన్న వ్యూ చూశారు కదా, ఆ హెయిర్ బ్రష్ దువ్వెన కలర్ ఏంటో గెస్ చేసి చెప్పండి. 4వ ప్రశ్న. ఈ సర్కిల్లో ఉన్నది ఏం పువ్వో గెస్ చేయండి. మీరు ఈ వీడియో చూసేసరికి చాలామంది చూసి ఆన్సర్స్ ఇచ్చి ఉంటారు. లేట్ అయింది కాబట్టి మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ పోగొట్టుకున్నారు. నెక్స్ట్ వీడియో డిలే కావద్దు అనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వచ్చేలాగా చూసి. కొబ్బరి చెప్పు తింటారా ఎవరన్నా? ఇది కొబ్బరి చెప్పా. నర్సవ తీసుకెళ్తా అందని అక్కడ పెట్టా, అది తీసుకుని. అది ఇంట్రెస్టింగ్, బాగా ఇష్టంగా తింటుంది. అది ఇంకా సగం పైన తినేసింది. డాగ్ కొబ్బరి తింటుందని ఇప్పుడు తెలుసు. రేయ్ పిచ్చి మాలకం, రే మాలకం. అరే రే రే రే, దీనికి ఫుడ్ సరిగా దొరకట్లేదేమో, ఏది పడితే తింటుంది. నువ్వు వచ్చే ఒక పూట ఫుడ్కి వారం మొత్తం ఇంకేం చేస్తుంది అది? అది కరెక్టే. ఎందుకు అది వస్తే నరసింహ వాళ్ళు కూడా పెడుతున్నామని చెప్పారు, అది రావట్లేదు కదా. నాకు డౌట్.
ఇదే ఓవరాక్షన్ చేసి మనల్ని కూడా అంజన్ కొట్టింది లాస్ట్ వీక్. ఇది అందుకనే ఆన్ అండ్ ఆఫే ఉంటుంది ఇక్కడ, కంప్లీట్గా ఉండట్లేదు కదా. నేను తక్కువ చేసాను నీకు బ్రౌనీ. మేము తక్కువ పెట్టావు ఫుడ్. చూడు ఆల్మోస్ట్ అయిపోయింది. అవగొట్టేసింది మరి అషిరా స్కూల్ చూడు చూడు చూపి నా డాన్స్ క్లాస్ చూపి. అయ్యా అయిపోయింది. ఖతం. కేక్ ఖతం. 10 minutes లో మొత్తం కంప్లీట్ చేసేసిన బ్రౌనీ. చిప్పకింగ్. కేక్ ఖతం దుకాన్ బంద్. కేక్ ఖతం దుకాన్ బంద్. అరే అరే, ఇంత ఇష్టం అంటే మీకు ఎన్ని చెప్పలు పెట్టేవాళ్ళం రా. మోషన్స్ అవ్వగలరు. చెప్ప మొత్తం తినేసింది. అది డౌట్ కేసే. 5వ ప్రశ్న. ఇప్పుడు నేను కోస్తున్న ఈ లీఫీ గ్రీన్ వెజిటేబుల్ ఏంటో చెప్పండి. ఆహా, స్మెల్ ఎంత బాగుంది. బ్యూటిఫుల్ టెక్స్చర్ అవంతా చూడండి, ఒక్క చుక్క కూడా లేదు. నరసింహ నీటి ఇలా కట్టలు కట్టాడు. ఓకే. 6వ ప్రశ్న. ఇక్కడ నరసింహ చేతిలో ఏమున్నాయో గెస్ట్ చేసి చెప్పండి చూద్దాం. ఈ కాగా చూసారా, సీడ్స్ కోసం అని వదిలాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అసలు సీడ్స్ కూడా చూసారా ఎలా ఉన్నాయో, ఏ కలర్లో ఉన్నాయో. ఇదేదో ఏలియన్ లాగా ఉంది చూస్తానికి. సీడ్ హార్వెస్టింగ్ డన్. Ashira, I'll show you an interesting thing. Can you guess what color the seeds might be? Hey, you've already seen it. Yesterday. On the chudu blood red lo. So manam seeds generate cheddam dintho. Okay, next manam ive sow cheddam. Appudu cycle complete avutundi. Cycle. The life cycle of the seed. Cycle. So life cycle of a seed, I'll tell you, a plant. So first seed ఇలా సీడ్లో నుంచి మనం సో చేసి ప్లాంట్ తెస్తాం. ఆ ప్లాంట్ గ్రో అయ్యాక ఏమిస్తుంది, మళ్ళీ ఫ్రూట్ ఇస్తుంది. ఆ ఫ్రూట్ నుంచి ఏమొస్తుంది, మళ్ళీ సీడ్స్ వస్తాయి. ఆ సీడ్సే ఇలా మళ్ళీ సో చేయాలి. ఇలా సైకిల్ అన్నమాట. అది ఇలా రొటేట్ అవుతూనే ఉండాలి. సీడ్ రావాలి, సో చేయాలి, మళ్ళీ ఫ్రూట్ రావాలి, మళ్ళీ సీడ్ తీయాలి, సో చేయాలి. అలా ఇలా ఉంది ప్లాంట్ చూస్తానికి. పైనుంచి ఇలా ఉంటుంది. ఇలా చాలా యూనిక్గా ఉంటుంది. మనకి ఏ వెజిటేబుల్ ఇలా ఉండదు. ఇది కూడా మన క్యాబేజ్ ఫ్యామిలీనే అంట. 7వ ప్రశ్న. ఇది ఏం వెజిటేబుల్లో చెప్పగలరా? గ్రో చేస్తామైతే ఇదే ఫస్ట్ టైం. ఒకసారి దీంతో డిష్ ఏంటో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఈ స్ట్రాబెర్రీస్ చూసారు కదా ప్లాంట్ని. అయితే సాడ్ స్టోరీ ఏంటంటే చూడండి, ఇన్ని స్ట్రాబెర్రీస్ పాడైపోయాయి. మా షీర చాలా సాడ్గా ఉంది. కొన్ని వచ్చాయి. ఏవి చాలా పాడైపోయాయి, కొన్ని వచ్చాయి. Like 4, 5 or 4 or 5. ఎక్కువేం లేవు, 4 or 5 వచ్చాయి. It's okay, we'll take precautionary measures. 8వ ప్రశ్న. ఆ షీరా దగ్గర ఉన్న బుట్టలో ఎన్ని స్ట్రాబెర్రీలు ఉన్నాయో చెప్పగలరా? 9వ ప్రశ్న. మన లాన్ ముందలున్న ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్లాంట్స్ ఏ నర్సరీ నుంచి తెచ్చాము? ఇది వరకు దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను. సాడ్లీ మేము లేనప్పుడే తెచ్చుకున్నాయి అన్నీ. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మన బొకేస్లో పెడతారు ఫ్లవర్స్. 10వ ప్రశ్న. అషీరా ఇంకా నేను ఏ మొక్క గురించి చర్చిస్తున్నాము?
ఇందులో ఈ కలరే మ్యాక్సిమం వచ్చాయి, ఇది కాకుండా రెడ్ వచ్చాయి కదా షిరా? ఇదే కదా వైట్? నీ దగ్గర ఉంది. వైట్ నేను చూడలేదురా. షోమి. నైస్. సేమ్ ఇలా సింగిల్ కలర్లోనే రెడ్ వచ్చింది. ఇవన్నీ ఒకటే షేడ్. వెరీ నైస్. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అషి. హే, ఉన్నాయా? ఏది? ఆఖరి ప్రశ్న. శైలు ఒక పాట స్టార్ట్ చేసింది కదండి, అది ఏ సినిమాలోనిదో గెస్ చేసి చెప్పండి. మీరు ఈ వంకాయ హార్వెస్ట్ వీడియో చూడకపోతే పైనున్న ఐ బటన్ క్లిక్ చేసి ఆ వీడియో చూస్తే మీకు ఆన్సర్ దొరికిపోతుంది. జవాబు ఏంటో తెలుసుకుని ఇక్కడ కమెంట్స్లో ఫైనల్ ఆన్సర్ చెప్పండి. సరే అండి, అన్ని ప్రశ్నలకి ఫస్ట్ ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో చూద్దాము. ఈ వీడియో నుంచి మన మోహనమదికి వచ్చే ఫస్ట్ గెస్ట్ ఎవరో, మనతో పాటు లంచ్ చేసి కూరగాయలు హార్వెస్ట్ చేసేది ఎవరో తెలుసుకోవాలని మాకు కూడా ఆతృతగా ఉంది. ఓకే అండి, మోహనమదిలో కలుద్దాం. అంతవరకు సెలవు.